సో పర్క్విజిట్స్ లో ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. పర్క్విజిట్స్ కంప్లీట్ అయింది, కానీ మనం ఏం చూస్తున్నాం అంటే ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ నాట్ ట్యాక్సబుల్ అనే ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సో ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ లో ఏం చెప్తున్నారమ్మా? దట్ ఈస్ మెడికల్ ఫెసిలిటీ ఏమిటంటున్నారమ్మా? మెడికల్ ఫెసిలిటీ నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ప్రొవైజో టు సెక్షన్ 17(2) అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే రైట్. సో ఇదేంటంట ప్రొవైజో టు సెక్షన్ 17(2). ఓకే సార్, మెడికల్ ఫెసిలిటీస్ మనకి ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటే కనుక ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్లో ఏంటంటమ్మా, ఫస్ట్ కేసు ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్ అని. ఎంప్లాయరే ఎంప్లాయర్కి ఒక హాస్పిటల్ ఉంది. మా గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై గురించి మాట్లాడుకున్నప్పుడు వాడే ప్రొవైడ్ చేస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నారు కదా. అలాగే ఇక్కడ కూడా ఎంప్లాయర్కే ఒక హాస్పిటల్ ఉండి ఆ హాస్పిటల్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకో మా ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, దాన్ని ట్యాక్సిబుల్ పర్క్విజిట్ కింద తీసుకోవాలా అంటే నో అని చెప్తున్నాడు. ఓకే, అక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ఎన్ ఎంప్లాయీ ఆర్ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఓకే, సో ఇక్కడ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అనలేదు, జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రొవైజో టు సెక్షన్ 17(2) కోసం ఫ్యామిలీ అని అన్నాడమ్మా. ఓకే, ఫ్యామిలీ అంటే ఎవరు అనేది కింద మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడమ్మా, బాక్స్ లో ఇచ్చాడు చూడండి. ఫ్యామిలీ మీన్స్ స్పౌస్ అండ్ చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ హోల్లీ అండ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ది ఇండివిజువల్ అని చెప్పేసి. ఇది ఎక్కడో చూసినట్టు చూడండి డెఫినేషన్ అమ్మా. లీవ్ ట్రావెల్ అసిస్టెన్స్ ఆర్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ లో ఫ్యామిలీ 10(5) ఎగ్జామ్షన్ తీసుకునేటప్పుడు మనకి ఫ్యామిలీ అని ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా అదే ఫ్యామిలీ చెప్తున్నారమ్మా. మనం మెడికల్ ఫెసిలిటీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తే మనకి ఎగ్జామ్షన్ వస్తున్నారమ్మా? మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ఎంప్లాయీ. ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీకి కానీ మీరు మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఎక్కడ ప్రొవైడ్ చేశారు? ఎంప్లాయర్కి ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేశారంట. అలా ప్రొవైడ్ చేస్తే కనుక ఏమంటున్నాడమ్మా? ఎగ్జామ్టెడ్. ఓకేనా రైట్. నెక్స్ట్ కేసు చూడండి, నేను చెప్తున్నాడు. Any sum paid by the employer in respect of expenditure actually incurred by the employee on his medical treatment or treatment of his member of his family. అంటే సెకండ్ కేసు ఏంటమ్మా? ఫస్ట్ కేసు ఏంటి? ఎంప్లాయర్ కు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఎవరికి? ఎంప్లాయీకి కానీ ఆర్ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీకి కానీ, అంతేనా? సెకండ్ కేసులో ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు. సెకండ్ కేసు ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. ఎవరు ఇంకర్ అయ్యారు? ఎంప్లాయీ ఇంకర్ అయితే మనకి పర్క్విజిట్ ఎలా అవుతుందమ్మా? ఎవరు ఇంకర్ అయ్యారు? ఎంప్లాయర్ ఇంకర్ అయ్యాడు, అంతేనా? ఎంప్లాయీకి ఎంప్లాయర్ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు. ఓన్ హాస్పిటల్ అయితే ఎక్స్పెండిచర్ అవ్వదు, కానీ వీడు బయట హాస్పిటల్ కాబట్టి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు. అలా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే కనుక అది పర్క్విజిట్ అవుతుందా లేదా? మా ఎంప్లాయర్ దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదమ్మా పర్క్విజిట్ అవుతుందా లేదా అని చూస్తాం మనం, అంతేనా? ఇంకర్ అంటే సారీ, నా ఉద్దేశంలో ఇంకర్ అంటే అక్కడ ఎక్స్పెండిచర్ ఎవరు చేశారు అని చెప్పేసి, ఎవరు స్పెండ్ చేశారు అని చెప్పేసి నా ఉద్దేశం. అర్థమైందా? అంటే దేనికోసం అంటే ఎంప్లాయీ కోసం అని చెప్పేసి. ఓకేనా? సో ఇంకర్డ్ అంటే ఖర్చు పెట్టింది అని చెప్పేసి దాని అర్థం వస్తుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఎవరు? ఎంప్లాయర్ ఖర్చు పెట్టాడు. ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? ఎంప్లాయీ కోసం కానీ లేదా మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ, మెంబర్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ. అమ్మ ఫ్యామిలీలో చిల్డ్రన్, స్పౌజ్, డిపెండెంట్స్ అయ్యి ఉండాలా? అవసరం లేదు. పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ మాత్రమే హోల్లీ అండ్ మెయిన్లీ డిపెండెంట్. సో చిల్డ్రన్, స్పౌజ్ డిపెండెంట్ అయినా డిపెండెంట్ కాకపోయినా మనకేమవుతుందమ్మా? ఫ్యామిలీలోకి వస్తారు. ఓకే రైట్. సో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ఎవరంట? ఎంప్లాయర్. ఓకే, ఎక్కడ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడంటమ్మా? ఇన్ ఎనీ హాస్పిటల్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్
local authority or in any hospital approved by central government health scheme or similar scheme of state government. Okay, in any hospital approved by chief commissioner for any medical treatment of the prescribed diseases or ailments of the employee attracts within the with his written of income certified from the hospital specifying the disease ailment which medical treatment was required and receipt for the amount paid to the hospital. ఓకే, సో ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఆ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినందుకు అక్కడ హాస్పిటల్ నుంచి రిసీట్ తీసుకోవడం, అది నిజంగా ఈ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ కోసం ఆ డిసీజెస్ కోసం ఖర్చు పెట్టారని చెప్పేసి తెచ్చుకోవడం అని చెప్పేసి అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ ఖర్చు పెడితే ఎగ్జామ్షన్ వస్తుంది? ఏదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టాలంట. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లోకల్ అథారిటీ మెయింటైన్ చేసే హాస్పిటల్ కానీ, అంటే లోకల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే హాస్పిటల్ కానీ, లేకపోతే సెంట్రల్ హెల్త్ స్కీమ్ కానీ స్టేట్ హెల్త్ స్కీమ్ కానీ అప్రూవ్ చేసిన హాస్పిటల్. మా సెంట్రల్ హెల్త్ స్కీమ్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటే ఆరోగ్యశ్రీ అప్రూవ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. అలాంటి హాస్పిటల్స్ లో కానీ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారంటే ఎవరు? ఎంప్లాయర్. అక్కడ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం ఎక్స్పెండిచర్ పే చేశాడు. ఓకే, సో అలా ఎక్స్పెండిచర్ పే చేస్తే కనుక అక్కడ ఆ ఎక్స్పెండిచర్ ఎంకర్ అయినందుకు, పే చేసినందుకు ఇక్కడ మనకి ఏమవుతుందంటే అది పర్క్విజిట్ అవుతుందా? పర్క్విజిట్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో గవర్నమెంట్, లోకల్ అథారిటీ ఆర్ సెంట్రల్ హెల్త్ స్కీమ్స్ ఆర్ స్టేట్ హెల్త్ స్కీమ్స్ అప్రూవ్డ్ హాస్పిటల్స్ లో మన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఎవరు? ఎంప్లాయర్ కనుక ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినట్లయితే, ఆర్ చీఫ్ కమిషనర్ అప్రూవ్ చేసిన హాస్పిటల్, ఎవరంట? చీఫ్ కమిషనర్ అప్రూవ్ చేసిన హాస్పిటల్స్ లో ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు అనుకోమ్మా, అది ఎంప్లాయీకి పర్క్విజిట్ కింద తీసుకుంటారా? పర్క్విజిట్ కింద తీసుకోరు. మెడికల్ ఫెసిలిటీస్, ఇక్కడ చెప్పిన మెడికల్ ఫెసిలిటీస్ కనుక ఇస్తున్నట్లయితే వాటిని ఏం తీసుకోరంట? పర్క్విజిట్స్ కింద తీసుకోరంటమ్మా, బెనిఫిట్స్ కింద తీసుకోరంట. ఫస్ట్ ఏంటి? ఎంప్లాయర్ ఓన్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ పర్క్విజిట్. సెకండ్ కేసు ఏంటి? ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు ఎంప్లాయర్ ఎవరి తరఫున, ఎవరి కోసం? ఎంప్లాయీ కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కోసం కానీ. ఓకే, మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ కానీ. ఓకే, ఫ్యామిలీ అంటే ఏంటో సపరేట్ గా చూసాం. పర్క్విజిట్స్ లో మొత్తం అంతా పర్క్విజిట్స్ లో మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అనేవారు. ఓకేనా? కానీ ఇక్కడ మాత్రం ఫ్యామిలీ అని చెప్పేసి అని అన్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? డిఫరెన్షియేషన్ తెలుస్తుంది కదమ్మా. రైట్. సో అక్కడ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, లేకపోతే అక్కడ లోకల్ అథారిటీ మెయింటైన్ చేసే హాస్పిటల్ కానీ, లేకపోతే సెంట్రల్ హెల్త్ స్కీమ్స్, స్టేట్ హెల్త్ స్కీమ్స్ మెయింటైన్ చేసే అప్రూవ్ చేసిన హాస్పిటల్లో కానీ, లేదా చీఫ్ కమిషనర్ అప్రూవ్ చేసిన హాస్పిటల్లో కానీ మీరు ఎక్స్పెండిచర్ ఏదైనా ఇంకర్ అయినట్లయితే అక్కడ చోట్ల ఏం చేస్తారమ్మా? అక్కడ మనకి పర్క్విజిట్స్ ని ట్యాక్సబుల్ చేయరు. అర్థమైందా సార్? ఇదంతా కాకుండా ఒక ప్రైవేట్ క్లినిక్ లో నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు సార్, ఆ ట్రీట్మెంట్ కి ఎక్స్పెండిచర్ ఎంప్లాయర్ ఇంకర్ అయ్యాడు సార్, అప్పుడు ట్యాక్సబుల్ అయిపోతుందమ్మా. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ సార్, సపోజ్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు పెట్టాలి, ఎదురు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోమ్మా, ఎదురు మనం ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏం చేయొచ్చు? మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేనా? మెడికల్ ఇన్సూరెన్స్ పే చేసాం అనుకోమ్మా, మెడికల్ ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ అనేది క్యాష్లెస్ కార్డ్ అనేది ఉంటుంది కదా, ఆ క్యాష్లెస్ లో మనం చేయొచ్చు కదా. ఎస్ ఆర్ నో? సో అలాంటి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాను అనుకోమ్మా, ఎవరు పే చేశారు? ఎంప్లాయర్ పే చేశాడు. సో మెడికల్ ఇన్సూరెన్స్ పే చేయడానికి రెండు రకాల దారులు ఉన్నాయమ్మా. ఏంటంటే కనుక నా దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోమ్మా, 1000 మందికి కలిపి నేను గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ నా దగ్గర ఉన్న 1000 మందికి నేను పాలసీ తీసుకుంటాను. ఈ 1000 మంది మారిపోతూ ఉండొచ్చు. అర్థమవుతుందా? కొంతమంది వెళ్ళిపోతూ ఉండొచ్చు, కొంతమంది యాడ్ అవుతూ ఉండొచ్చు. జస్ట్ ఆ పాలసీలో వీళ్ళందరూ కూడా బెనిఫిషియరీస్ కింద యాడ్ అయి ఉంటారమ్మా. వీళ్ళ స్పెసిఫిక్ నేమ్స్ తో యాడ్ అయి ఉండరు. పాలసీ అనేది స్పెసిఫిక్ నేమ్స్ తో ఎవరమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ పర్సన్ కి నేను మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అనే పేరుతో మనం ఇవ్వం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే క్లాస్ లో ఉన్నారో అంతమందికి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అంటే, గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అంటే ఒక్కొక్కరిని ఇండివిజువల్ పేరు మీద నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నట్ట, టోటల్ గా నెంబర్ తీసుకుంటున్నట్టు. ఈ నెంబర్ మే బి చేంజ్డ్. నెంబర్స్ విత్ ఇన్ ద
గ్రూప్ మారచ్చమ్మా. ఇప్పుడు నా దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 1000 మందిలో వాళ్ళే ఫిక్స్డ్ గా ఉండిపోతారు సార్. కొంతమంది ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఆ ప్లేస్ లో వస్తుంటారు, అవునా? సో మళ్ళీ వాళ్ళ పేరు మీద విడిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలా నేను? అవసరం లేదమ్మా. అర్థమైందా? జస్ట్ వచ్చిన వాళ్ళ పేరు డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తే చాలు. వెళ్ళిపోయిన వాళ్ళు ఆ డీటెయిల్స్ తీసేసి వచ్చిన వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే చాలు. మళ్ళీ వాళ్ళ పేరు మీద స్పెసిఫిక్ గా పాలసీ అనేది అసైన్ అవుతుందా? నాకు గ్రూప్ గా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది నేను తీసుకుని గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తుంటే ఇక్కడ నేను నెంబర్ చూస్తారు కానీ అందులో ఉన్న మెంబర్స్ ని మనం ఎవరిని కావాలంటే వాళ్ళని యాడ్ చేయొచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళని మైనస్ చేసేయచ్చు అమ్మా. వెళ్ళిపోయే వాళ్ళని తీసేస్తాం, కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ యాడ్ చేస్తాం. అర్థమైందా? సో దాన్ని గ్రూప్ ఇన్సూరెన్స్ అంటారమ్మా. ఆ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పే చేస్తాను అనుకోమ్మా. నేను జనరల్ కంపెనీస్ అన్ని ఏ ఎంప్లాయీ హాస్పిటల్ వెళ్తే ఆ ఎంప్లాయీ వెనకాల డబ్బులు పట్టుకుని వెళ్ళి క్యాష్ కట్టడం, ఎక్స్పెండిచర్ ఇంకా అవ్వరు. ఏం చేస్తారు? ఈ ఎంప్లాయీస్ అందరి పేరు మీద గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఆ మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి పర్టికులర్ గా రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఈ క్లెయిమ్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ ఎక్స్పెండిచర్. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా క్యాష్ లెస్ లో మొత్తం అంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేయచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక్కొక్క ఎంప్లాయీకి ఎంత కవరేజ్ ఉంటుందో చెప్తూ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ మీద ప్రీమియం అనేది పే చేస్తారమ్మా. ఎవరు? ఎంప్లాయర్. అలా ప్రీమియం పే చేస్తే కనుక అది బెనిఫిట్ అవుతుందా మీకు? ఎస్, ఆబ్వియస్లీ బెనిఫిట్, అవునా కదా? నార్మల్ గా విడిగా మీరు పాలసీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసుకున్నారు అనుకోమ్మా. సో అది పే చేసుకోక లేకుండా గ్రూప్ లో కవర్ అవుతారు కదా మీరు. సో అది బెనిఫిట్ ప్రొవైడ్ చేసినట్టే కదా. కానీ దాని బెనిఫిట్ కింద ట్రీట్ చేయాలంటే దాని బెనిఫిట్ కింద ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఓకేనా? సో సార్ అలా కాకుండా నా ఎంప్లాయర్ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కాకుండా ఇండివిజువల్ గా ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇండివిజువల్ గా పాలసీస్ తీసాడు సార్. ఎంతమంది అయితే నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్ గా పాలసీస్ తీసాడు. నా దగ్గర నుంచి మానేసినా సరే ఆ పాలసీ మీ పేరు మీద ఉండిపోద్దమ్మా. అర్థం అవుతుందా? నేను ప్రీమియం పే చేయకపోవచ్చు కానీ పాలసీ మీ పేరు మీద అంటూ ఉండిపోతుంది. అలా గ్రూప్ ఇన్సూరెన్స్ కాకుండా ఇలా స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే అర్థమైందా? ఉన్న ప్రతి ఎంప్లాయీని పిలిచి వాడి పేరు మీద స్పెసిఫిక్ గా ఒక పాలసీ తీసుకుని నేను ప్రీమియం పే చేస్తున్నాను అంటమ్మా. ఇప్పుడు ఏదైనా ట్యాక్సిబుల్ అవుతుందా అంటే ఇప్పుడు కూడా ట్యాక్సిబుల్ కాదంట. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసింది ఇండివిజువల్ గా పే చేసినా గ్రూప్ లో పే చేసినా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ taxable. That is not at all treated as a taxable perquisite. It is perquisite, obvious ga. Madhumna is obvious ga perquisite benefit, but that is not going to be treated as taxable perquisite. Madhumna దాని కోసమే ప్రొవైజర్ టు సెక్షన్ 17(2) అనేది చెప్తున్నారు. అర్థమైందా? సో థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పేడ్ ఇన్ రిలేషన్ టు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ టేకెన్ బై ద ఎంప్లాయర్ for his employees or reimbursement of medical insurance premium paid by the employee on his health or any health of the member of his family under the scheme approved by central government or IRDA, okay, for the purpose of section 80D అంటున్నాడు. 80D అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన సెక్షన్ అమ్మా. ఓకే, డిడక్షన్. నార్మల్ గా మీరు మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకున్నారు అనుకోమ్మా, అది మీరు పే చేసుకున్న దానికి డిడక్షన్ ఎక్కడ ఇస్తారంటే 80D లో ఇస్తారమ్మా. అలా 80D లో ఎప్పుడు అయినా ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీ మీరే డైరెక్ట్ గా కట్టేసుకుని ఎంప్లాయీస్ అన్నారు, నేను ఎంప్లాయర్ మీరు ఎంప్లాయీ, మీరే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు. ఓకే, పాలసీ మీ పేరు మీద మీరే తీసుకుని మీరు ప్రీమియం పే చేస్తారు. సో అలాంటప్పుడు నేను మీకు ఆ ప్రీమియం ని రీఇంబర్స్ చేస్తున్నాను అనుకోమ్మా, అది బెనిఫిటే కాదా మీకు? కానీ దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ బెనిఫిట్ అని చెప్పేసి అని అంటున్నాడు. అర్థమైందా? మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకోవచ్చు? ఏదో గ్రూప్ గా తీసుకోవచ్చు లేదా ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. ఇండివిజువల్ గా తీసుకున్న బెనిఫిట్ పర్పస్ ట్యాక్సిబుల్ అవుతుందా? అది ఇండివిజువల్ గా తీసుకున్న ట్యాక్సిబుల్ అవ్వదు. గ్రూప్ ఇన్సూరెన్స్ గా తీసుకున్నా సరే ఎంప్లాయీకి బెనిఫిట్ కింద ట్యాక్సిబుల్ అవ్వదు అని చెప్పేసి అనేది పాయింట్ ఇక్కడ పాయింట్. అర్థమవుతుందా? గుర్తు పెట్టుకోవాలి. సో మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే పాయింట్స్ లో థర్డ్ పాయింట్ ఏంటమ్మా? ప్రీమియం. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇండివిజువల్ గా పే చేసినా గ్రూప్ గా పే చేసినా ఎలా పే చేసినా సరే నాట్ ట్యాక్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? క్లియర్? సో ఫోర్త్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒకసారి స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా.
మా 4th పాయింట్ దగ్గరకు వచ్చేసరికి స్టార్ మార్క్ వేసుకోండి. ఏం చెప్తున్నాడు చూడమ్మా. యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ ఆన్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆర్ మెంబర్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ ఆఫ్ సచ్ ఎంప్లాయీ అవుట్ సైడ్ ఇండియా. అమ్మా జాగ్రత్తగా చూడండి, అవుట్ సైడ్ ఇండియా అని చెప్పేసి అని అంటున్నాడు 4th పాయింట్. మనం అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళామనుకుందాం ట్రీట్మెంట్ కోసం, అవుట్ సైడ్ ఇండియాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళామనుకుందాం. ట్రీట్మెంట్ కోసం వెళ్తే అసలు మనకి ఏ రకాల ఎక్స్పెండిచర్స్ అవుతాయమ్మా? అవుట్ సైడ్ ఇండియాకి మనము వెళ్తే ఏమేమి ఎక్స్పెండిచర్స్ అవుతాయమ్మా? ట్రావెల్, అకామిడేషన్, అంతేనా? 1 ట్రావెల్, 2 అకామిడేషన్, 3 ఫుడ్, అంతేనా? ట్రీట్మెంట్ ఉండదా? సో అకామిడేషన్ అండ్ ఫుడ్ అనుకోవచ్చు కదా పని. సో జనరల్ గా ఫుడ్ ని సపరేట్ గా లేకుండా మనం ఏముంటదమ్మా? ట్రీట్మెంట్. సో ఇక్కడ ట్రీట్మెంట్, అకామిడేషన్, ట్రావెల్ 3 ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, ఎస్ ఆర్ నో? ఎగ్జాంపుల్ కి సో ఈ 3 ఎక్స్పెండిచర్స్ మొత్తం ఎంప్లాయర్ ఇచ్చేసాడు అనుకుందాం అమ్మా. ఈ మొత్తం అంతా కూడా ఎవరు ఇచ్చేసారంట? ఎంప్లాయర్ ఇచ్చేసాడు అనుకుందాం. ఓకే, మొత్తం ఎగ్జామ్టెడ్ అవుతుందా? లేకపోతే ఎంతవరకు ఎగ్జామ్టెడ్ అవుతుంది అంటే అవుట్ సైడ్ ఇండియా అన్నాడు కాబట్టి దీనికి స్పెసిఫిక్ గా పాయింట్ అనేది చెప్తున్నాడు అమ్మా. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ మనం అయ్యే ఎక్స్పెండిచర్ చూసాం. ఇక్కడ పాయింట్ చూసిన తర్వాత విల్ రైట్ డౌన్. ఓకే రైట్. ఏం చెప్పినట్టు చూడండి. యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ ఆన్, ఇంకర్ అంటే ఖర్చు పెట్టడం. ఓకే, ఇంకర్డ్ బై ఎంప్లాయర్ ఆన్ దేని మీద అంట? మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆఫ్ సచ్ ఎంప్లాయీ అవుట్ సైడ్ ఇండియా. అంటే మెడికల్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నాడు. మెడికల్ ట్రీట్మెంట్ మొత్తం ఎగ్జామ్టెడ్. ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే కనుక అవుట్ సైడ్ ఇండియాకి కనుక తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లయితే, అవుట్ సైడ్ ఇండియాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లయితే అందులో మెడికల్ ట్రీట్మెంట్ ఏమవుతుందంట? ఫుల్లీ ఎగ్జామ్టెడ్. అర్థమవుతుందా? తర్వాత సెకండ్ ఇంకేమున్నాయమ్మా? సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు? ట్రావెల్ అండ్ స్టే. ట్రావెల్ అండ్ స్టే. సో నెక్స్ట్ కేసు ఏంటి? ఏం ఎక్స్పెండిచర్స్ ఉంటాయి? ట్రావెల్, స్టే. అవుట్ సైడ్ ఇండియాలో ఏం చేశారమ్మా? ఎంప్లాయర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, అంతేనా? ఎంప్లాయర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, మెడికల్ ట్రీట్మెంట్ కోసం పెట్టిందంతా కూడా ఎగ్జామ్టెడ్ అన్నాడు. ట్రావెల్, స్టే గురించి మనకి ఏం చెప్తున్నాడు ఒకసారి చూడమ్మా. Travel and stay abroad of the patient and one attendant subject to the condition. అంటే ట్రావెల్, స్టే ఎంతమందిని తీసుకెళ్ళచ్చమ్మా మనం? పేషెంట్ ప్లస్ 1 అటెండెంట్. ఓకే, సో ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ పేషెంట్ కే చేస్తారు, అంతేనా? సో కాబట్టి ఎగ్జామ్టెడ్ అది. ఓకే, సో ఇక్కడ ట్రావెల్, స్టే మాత్రం ఎంతమందికి ఇవ్వాలి? పేషెంట్ అండ్ 1 అటెండెంట్. సార్ ఇక్కడ నా ఎంప్లాయర్ నాతో పాటు, ఇప్పుడు నేను పేషెంట్ అనుకోమ్మా, నాతో పాటు 3 తీసుకెళ్ళడానికి డబ్బులు ఇచ్చాడు, కానీ ఎగ్జామ్షన్ మాత్రం ఎంతమందికి వస్తుంది? ఒక్కరికే వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అర్థమవుతుందా?
ఇక్కడ నా పర్క్విజిట్ నాట్ ట్యాక్సబుల్ అంటే ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 10 లో చెప్పేది కాదు ఇది. పర్క్విజిట్స్ లో నాట్ ట్యాక్సబుల్ పర్క్విజిట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాట్ ట్యాక్సబుల్ అనే కేసు ఎక్కడ వస్తుందమ్మా ఇక్కడ అంటే పేషెంట్ అండ్ 1 అటెండెంట్ కి మాత్రమే ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో పేషెంట్ అండ్ 1 అటెండెంట్. ఆ సబ్జెక్ట్ టు కండిషన్ అన్నారు కదమ్మా, కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. దట్ ఫస్ట్ ఏ ఎక్స్పెండిచర్ ఆన్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ స్టే అబ్రాడ్ విల్ బి ఎగ్జామ్టెడ్ టు ది ఎక్స్టెంట్ పర్మిటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ట్రీట్మెంట్ కి స్టే కి ఒక విధమైన ఎగ్జామ్షన్ చెప్తున్నాడు. ఇక్కడ ట్రీట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా తీసుకెళ్తున్నాం అని చెప్పేసానంటే అక్కడ ఖర్చు పెట్టాల్సింది ఏంటి? ఫారిన్ కరెన్సీయే కదా. ఫారిన్ కరెన్సీలో మనకి ఏంటంటే ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా అనే 2 యాక్ట్స్ ఉన్నాయమ్మా, ఫెమా ఫెరా. ఓకే, సో వీటిలో ఏంటంటే మీకు డాలర్స్ దేనికి మనం తీసుకెళ్లి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక స్పెసిఫైడ్ లిమిట్స్ ఇస్తారమ్మా. మన ఇండియా ఫారిన్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలా, గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలా, దానికి రిలేటెడ్ గానే మనీ సర్క్యులేషన్ అనేది మన ఇండియాలో తిరుగుతూ ఉంటదమ్మా. మన ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకోవచ్చా? కరెన్సీ చేసుకుంటే ఏమవుద్ది? ఒక వెనిజులా కంట్రీలో అవుతుందమ్మా. ఓకే, సో వెనిజులా కంట్రీలోని మనం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసుకున్నారు డబ్బులు. తర్వాత ఏమైంది? ఒక బన్ కొనాలంటే ఒక ట్రాలీతో డబ్బు తీసుకొచ్చి పోస్తే ఒక బన్ వస్తుందమ్మా. ఓకేనా, సో దాన్ని ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రైజ్ ఇన్ ప్రైసెస్ కదా. విపరీతంగా మనీ సర్క్యులేషన్ ఎక్కువ అయిపోవడంతో ప్రైస్ అనేది ఇక్కడ ఏమైపోయింది? ఎక్కువ వాల్యూ అయిపోతే ఎంత పెద్ద అంటే అక్కడ దొంగలు తక్కువ. ఎందుకంటే ఇన్ని మూటలు మోసుకెళ్ళాలి. ఇన్ని మూటలు మోసుకెళ్ళినా సరే ఒక బన్ రాదన్నమాట. ఓకే, అలాంటి కంట్రీ అయిపోద్దమ్మా. ఒకవేళ ఈ ఫారిన్ రిజర్వ్స్ గోల్డ్ రిజర్వ్స్ తో సంబంధం లేకుండా మనం కరెన్సీని ప్రింట్ చేసుకుని సర్క్యులేషన్ లో తీసుకెళ్తే అర్థమవుతుందా? సో అలా సర్క్యులేషన్ లోకి తీసుకెళ్లాలంటే ఈ రిజర్వ్స్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఈ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాం అనుకున్నప్పుడు ఎవరు వచ్చి అడిగితే అంతమంది కంటే అంతమందికి ఫారిన్ కరెన్సీ ఇచ్చేస్తారా? దేనికోసం అంటే దేనికోసం డబ్బులు నాకు ఇండియన్ కరెన్సీ ఉంది, అంతా ఇండియన్ కరెన్సీ కట్టేస్తాను, నాకు ఫారిన్ కరెన్సీ ఇచ్చే అని చెప్పేసానంటే ఇచ్చేస్తారా? ఆ రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేస్తారా? ఆ రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేయడానికి కోసమే ఫెమా ఫెరా యాక్ట్ అనేది తీసుకొచ్చారమ్మా. ఓకే, అందులో స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు మెడికల్ ట్రీట్మెంట్ కోసం నేను అవుట్ సైడ్ ఇండియాకి అబ్రాడ్ కి నేను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నానంటే సర్టెన్ లిమిట్స్ ఇస్తారంట. ఆ లిమిట్ కి మించి మీకు ఏమి ఇవ్వరంటమ్మా? ఫారిన్ కరెన్సీ ఇవ్వరంట. అర్థమైందా? సో ఏ పర్పస్ చెప్పకుండా కూడా మనకి జనరల్ కేసులో అక్కడే ఉంటుందమ్మా. జనరల్ కేసులో మనకి ఒక $2 lakh వరకు ఇస్తారమ్మా. ఓకే, ఒక పర్సన్ కి ఎన్ని డాలర్స్ ఇస్తారు? $2 lakh వరకు జనరల్ పర్పస్ మీద ఇస్తారు. ఓకే, అలా కాకుండా స్పెసిఫిక్ పర్పస్ అయితే ఆ పర్పస్ కి సంబంధించిన లిమిట్ అనేది ఉంటుందంట. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే కనుక ట్రీట్మెంట్ కి స్టేకి ఎంతవరకు లిమిట్ మనకి ఎగ్జామ్షన్ ఇస్తున్నాడంటమ్మా? ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్ అంటున్నాడు. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ కూడా ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్. మనం ఇలా బైఫర్కేట్ చేయలేదనుకోమ్మా, ఒక టేబుల్ లాగా కానీ ఒక చార్ట్ గా కానీ వేసుకోలేదనుకోమ్మా, మనకి అక్కడ ఉన్న పాయింట్ ని గుర్తు పెట్టుకోవడం, ఉన్న పాయింట్ ని ఎలాబరేట్ గా చదువుకోవడం, డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేస్తుంది. అందుకోసమనే నేను అలా బైఫర్కేట్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, సో అవుట్ సైడ్ ఇండియా వెళ్ళాము ట్రీట్మెంట్ కోసము అంటే అక్కడ ఉండే ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి అంటే అందులో వీడు అలో చేసే ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి అంటే మెడికల్ ట్రీట్మెంట్ కోసం, ట్రావెల్ కోసం, స్టే కోసం, ఈ మూడింటి కోసమే మాట్లాడేవాడు. అర్థమైందా? సో కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఫుల్లీ ఎగ్జామ్ట్ అన్నాడు. ఆ మెడికల్ ట్రీట్మెంట్ గురించి రెస్ట్రిక్షన్ ఏం చెప్పాడమ్మా? ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్ అన్నాడు. ఓకే, తర్వాత స్టే కోసం మాట్లాడాడు. స్టే కోసం మాట్లాడినప్పుడు ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తానంటున్నాడమ్మా? అక్కడ కూడా ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిటే మీకు ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎంత మందికి ఇస్తాడు? పేషెంట్ అండ్ 1 అటెండెంట్. పేషెంట్ అండ్ 1 అటెండెంట్ ట్రీట్మెంట్ గా. పేషెంట్ అండ్ 1 అటెండెంట్ కి ఎప్పుడు ఇస్తాడమ్మా? ట్రావెల్, స్టే. మెడికల్ ట్రీట్మెంట్ మాత్రం పేషెంట్.
నెక్స్ట్ సో ఎక్స్పెండిచర్ ఆన్ ట్రావెల్ కి చెప్పే కండిషన్ చూడమ్మా. ఎక్స్పెండిచర్ ఆన్ ట్రావెల్ షల్ బి ఎగ్జామ్డ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ హూస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ as computed before including therein the said travel expenditure does not exceed 2 lakhs. అంటే ఈ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ని తీసుకోకుండా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్. అమ్మా శాలరీ అంటే శాలరీ ఇన్కమ్ అంటలేదు, జాగ్రత్తగా చూడండి. ఏ ఇన్కమ్ అంటున్నాడు? గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మనం 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని కలిపితే వచ్చే ఇన్కమ్ ఏమంటాం? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఎంత దాటకూడదు అంటమ్మా, ఇక్కడ అమౌంట్ చెప్తున్నాడు చూడండి, డస్ నాట్ ఎక్సీడ్ 2 lakhs. In other words, if an employee's gross total income before including the taxable travel expenditure exceeds 2 lakhs, the expenses on travel of the patient and attendant shall become taxable అంటాడమ్మా. ఇక్కడ సపోజ్ ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్ ఏమో ఇక్కడ సపోజ్ ఒక $50,000 అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఓకే, సో మీరు ఇంకరైనా ఎక్స్పెండిచర్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ స్టేక్ కానీ మీకు ఖర్చు పెట్టింది $52,000 అనుకోండి, అర్థమవుతుందా? అలాంటప్పుడు ఎంతవరకు మీకు ఎగ్జామ్షన్ వస్తుందమ్మా? 50,000 వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. పైన ఉన్న $2,000 ఏమవుద్ది? టాక్సిబుల్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఆ $2,000 ని కూడా మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శాలరీలోకి ఇంక్లూడ్ అవుతుంది కదా. శాలరీలో ఇంక్లూడ్ అయితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అవుతుందా? ఇంక్లూడ్ అవ్వదా? ఎస్. కానీ ఇక్కడ ఈ ట్రావెల్ టాక్సబుల్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ కి వచ్చేసరికి మనం ఏం చూడాలంటమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఏమి ఎక్స్క్లూడ్ చేసి చూడాలి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఏది మాత్రమే కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు మనకి ట్రావెల్ టాక్సబుల్ ట్రావెల్ అనేది తెలిస్తేనే కదమ్మా గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్లీట్ అవుద్ది, అవునా? సో ఈ టాక్సబుల్ ట్రావెల్ తెలియకుండా మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంపేర్ చేయాలంట. అంటే ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కన్సిడర్ చేసేటప్పుడు ఏం కన్సిడర్ చేయకూడదు? ఓన్లీ taxable travel. ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి, ఎక్సెప్ట్ taxable travel. అంటే ఇఫ్ ఇట్ ఈస్ taxable స్టే గానీ taxable మెడికల్ ట్రీట్మెంట్ గానీ ఉన్నట్లయితే వాటిని కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూడాలా, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సెప్ట్ taxable travel, ఇక్కడ మాది టాక్సబుల్ ట్రావెల్ కి సంబంధించింది మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ లో కానీ స్టేలో కానీ మీకు ఏదైనా ట్యాక్సిబుల్ అవుతుంది అనుకో అమౌంట్, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలా గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో? ఎస్, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలంటమ్మా, అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇది లెస్ దాన్ అంటే డస్ నాట్ ఎక్సీడ్ అన్నాడమ్మా. ఏమన్నాడు అక్కడ? డస్ నాట్ ఎక్సీడ్ అన్నాడు. అంటే 2 లక్షలు ఉన్నా సరే మనకి ఎగ్జామ్షన్ వస్తుందా? ఎస్ ఆర్ నో? అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టచ్చా నేను? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 lakhs ఉంటే మనకి ఏమొస్తుందమ్మా? ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఏది? ట్రావెల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ అనొచ్చా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనాలి? గ్రేటర్ దాన్, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కలిపేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు పెట్టండి, చిరాగ్గా ఉంటుంది. 2 lakhs ఉంటే ఫుల్లీ టాక్సబుల్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థం కాలేదు? రైట్. సో కాబట్టి అవుట్ సైడ్ ఇండియా కనుక మనం తీసుకెళ్తున్నట్లయితే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాడమ్మా. క్యాలిక్యులేషన్ ఏంటి? మనకి దేనికోసం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం? ట్రీట్మెంట్, ట్రావెల్, స్టే. ఆ ట్రీట్మెంట్ కి సంబంధించింది, స్టేకి సంబంధించింది అయితే ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్. ట్రావెల్ కి సంబంధించిన దాంట్లో మాత్రం గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూడాలి. ఎంప్లాయీ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ తీసుకుని అందులో ఏదో ఒక్కటి మాత్రం ఎక్స్క్లూడ్ చేయాలి. ఈ ట్రావెల్ గురించే కదా మనం ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తాం. కాబట్టి టాక్సిబుల్ ట్రావెల్ పక్కన పెట్టేయండి. అది కాకుండా మిగిలిన టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంతా తీసుకోండి. తీసుకుని అది కనుక లెస్ దాన్ 2 lakhs అంటే 2 lakhs కంటే 2 lakhs అంతకంటే తక్కువ ఉంటే నాట్ టాక్సిబుల్, అంతకంటే ఎక్కువ ఉంటే 2 lakhs కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ ట్రావెల్ ఎక్స్పెండిచర్ మొత్తం టాక్సిబుల్ అవుతుంది. ఆ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఎవరెవరికి సంబంధించింది? పేషెంట్, 1 అటెండెంట్. అర్థమైందా? సో మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఏం చేస్తున్నాడమ్మా? ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ కింద మాట్లాడుతున్నాడు. అందులో ఏమేమి చెప్పినట్టు చూడండి. ఎంప్లాయర్ ఓన్ గా హాస్పిటల్ మెయింటైన్ చేస్తే దాంట్లో ట్రీట్మెంట్ ఇస్తే ఎగ్జామ్టెడ్.
అలాగే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు, అది ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, లోకల్ అథారిటీ సంబంధించిన హాస్పిటల్ కానీ, సెంట్రల్ హెల్త్ స్కీమ్స్ అప్లికబుల్ అయ్యే హాస్పిటల్ కానీ, స్టేట్ హెల్త్ స్కీమ్స్ అప్రూవ్ చేసిన హాస్పిటల్స్ లో కానీ, లేదా చీఫ్ కమిషనర్ అప్రూవ్ చేసిన హాస్పిటల్స్ లో కానీ మన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఎగ్జామ్టెడ్. సార్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వకుండా మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఎక్స్పెండిచర్ ని ఇంకర్ అవ్వకుండా తప్పించుకోవడానికి మెడికల్ ఇన్సూరెన్స్ కట్టేశాడు సార్ నా ఎంప్లాయర్. అది గ్రూప్ ఇన్సూరెన్స్ గా కట్టినా, ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ కట్టేసుకున్నాను దానికి రీఇంబర్స్మెంట్ ఇచ్చినా, వీడే ఎంప్లాయీ పేరు మీద కట్టేసినా ఇండివిజువల్ గా వస్తుంది. సో అదంతా కూడా ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్, నాట్ కన్సిడర్డ్ యాజ్ టాక్సబుల్. అండ్ అవుట్ సైడ్ ఇండియాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తుంటే కనుక అక్కడ మెడికల్ ట్రీట్మెంట్, ట్రావెల్, స్టే అనే 3 విషయాలు ఉంటాయి. ట్రీట్మెంట్ కి ఎగ్జామ్టెడ్, స్టే కి ఎగ్జామ్టెడ్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్బీఐ స్పెసిఫైడ్ లిమిట్. అదే ట్రావెల్ కి వచ్చేసరికి ట్రావెల్ స్టే అనేది ఎవరికి ఇస్తామమ్మా, పేషెంట్, 1 అటెండెంట్. ట్రావెల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ఏం చేస్తున్నారమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూస్తున్నాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs ఉంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్, ఒకవేళ గ్రేటర్ దాన్ 2 lakhs ఉంటే కనుక ఫుల్లీ ట్యాక్సబుల్ అని చెప్పేసి అని అన్నారు. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఒకవేళ పేషెంట్ తో పాటు 2 అటెండెంట్స్ ని పంపించాడు సార్ ఎంప్లాయర్, వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా ఇంకర్ అవుతున్నాడు సార్, అప్పుడు 1 అటెండెంట్ మాత్రమే ఇక్కడ ఎగ్జామ్షన్ వస్తుంది, మిగతాదే టాక్సబుల్ పర్క్విజిట్ అవుతుంది. సార్ ఈ 3 కాకుండా షాపింగ్ కి సంబంధించిన అమౌంట్ ఇస్తున్నాడు. అలాగే అవుట్ సైడ్ ఇండియా వెళ్తున్నారు కదా, షాపింగ్ చేసుకోమని డబ్బులు ఇచ్చాడంట. ఈ వెళ్తున్న పర్పస్ ఏంటి, మెడికల్ పర్పస్. ఆ షాపింగ్ కూడా డబ్బులు ఇచ్చాడు, ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చినా సరే ఏమవుతుంది, అది పర్క్విజిట్ కింద టాక్సబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎగ్జామ్టెడ్ లో, ఎక్స్క్లూడెడ్ లో వీటిని మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తాం, మిగతా దేనికి డబ్బులు ఇచ్చినా సరే ట్యాక్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, అదర్ ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ ఆర్ న్యూస్ పేపర్స్ అండ్ పీరియాడికల్స్. న్యూస్ పేపర్ తెప్పిస్తున్నాడు అంట, సో దాని మీద ట్యాక్స్ చేయకండి, చిరాకు ఉంటుంది అని అంటున్నాడు. రిక్రియేషన్ ఫెసిలిటీస్, హెల్త్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ యూనిఫార్మ్లీ టు ఆల్ ఎంప్లాయీస్. నా ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక గేమ్ జోన్ పెట్టానంట. ఓకే, సో ఎంప్లాయీస్ కి అందరికి కూడా నేను ఏం చేశానమ్మా, సో రిక్రియేషన్ ఫెసిలిటీస్, ఒక యోగా సెంటర్ అని, ఒక జిమ్ సెంటర్ అని, తర్వాత ఏంటి ఒక స్ట్రెస్ రిలీఫ్ సెంటర్ అని, అంటే పిచ్చి ఎక్కిపోతూ ఉంటారు వీళ్ళు పెట్టే ప్రెజర్, ఆ పిచ్చి రిలీజ్ అవ్వడానికి ఒక సెంటర్ పెట్టారంట. సో అలాంటి సెంటర్ పెట్టి కానీ, లేకపోతే షటిల్ ఆడుకోవడానికి షటిల్ కోర్ట్ కానీ, ఇలాంటివి ఏమైనా పెట్టానంట, గేమ్ జోన్స్. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చాలా ఎక్కువ చూస్తారన్న. సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళారనుకో, పని చేసేది తక్కువ, ఆడుకునేది ఎక్కువ. ఓకే, సో 8 hours 10 hours డ్యూటీ టైం ఉందనుకోమ్మా, లాగిన్ టు లాగిన్ అంటారు, లాగిన్ టు లాగౌట్ ఎంత 8 hours అంటారమ్మా. ఆ 8 hours లో మీరు కనీసం 6 గంటలు ఆడుకుంటూనే ఉంటారు, 2 గంటలే పని చేస్తారు, అది తర్వాత విషయం. సో అందుకంటే అక్కడ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు కదా, వాటికి మరి ట్యాక్సిబుల్ అవుతుందా సార్ అని చెప్పేసి అంటే ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ లో అలాంటి వాటిని ట్యాక్స్ చేయకండి అని చెప్పేసి అని చెప్తున్నాడు. సో ఒకవేళ మీరు ఇక్కడ జిమ్ ప్రొవైడ్ చేశాడు, ఈ జిమ్ కే కనుక మీరు బయటకు వెళ్తే అక్కడ ఎంత అవుతుందో చూసి అదే అమౌంట్ ని ఇక్కడ ట్యాక్సిబుల్ చేయాలా? లేదు. సార్ ఒక క్రికెట్ కోర్ట్ కట్టాడు, అంటే ఇండోర్ కోర్ట్స్ వస్తున్నాయి కదమ్మా, ఆ ఇండోర్ కోర్ట్స్ లో క్రికెట్ ఆడుకోవడానికి పెట్టారు. అదే ఫెసిలిటీ మనం ఎస్ఆర్ఎంటీ మాల్ లోకి వెళ్తే, అక్కడ క్రికెట్ ఫెసిలిటీకి వెళ్తే ఆడ ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నాడు అదే తీసుకొచ్చి ఇక్కడ ఛార్జ్ చేయండి అంటున్నాడా? అలాంటి రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కి ఛార్జ్ చేయకండి, ఎగ్జామ్టెడ్ కింద తీసుకోండి, ట్యాక్సబుల్ కింద తీసుకోవద్దు అని చెప్పేసి అని చెప్తున్నాడు. కూడా బెనిఫిట్ అనే కదా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ అంటే విత్ రెస్పెక్ట్ టు దీనికోసం చెప్పాడు కానీ, ఫెసిలిటీ కోసం చెప్పాడు కానీ, ఫుడ్ అనేది ఎక్స్పర్ట్, ఫుడ్ అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది, పర్క్విజిట్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్, ట్రైనింగ్ ప్రొవైడెడ్ టు ఎంప్లాయీస్ ఫర్ ది అఫీషియల్ పర్పస్. అఫీషియల్ పర్పస్ కోసం ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ కూడా మనం తీసుకెళ్లి ట్యాక్సిబుల్ చేయాలా, ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ కింద తీసుకోమంటున్నాడు. అర్థమైందా? సో ఇవన్నీ కూడా అదర్ ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ కింద మనం కన్సిడర్ చేసి వీటిని నాట్ ట్యాక్సబుల్ కేసెస్ లో మనకి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చేయడం, ఇక్కడ పర్క్విజిట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, పర్క్విజిట్స్ నుంచి ఎక్స్క్లూడ్ అయిపోయిన ఎలిమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇక్కడతో ఏం కంప్లీట్ అయినట్టమ్మా, సాలరీస్ కంప్లీట్ అయినట్టు. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా మీరు చేసుకుని
దాంట్లో ఉన్న ఏం చూడాలి, డౌట్స్ ని అడగచ్చు. అర్థమవుతుందా? సో ఒకసారి టోటల్ గా ఫస్ట్ నుంచి సాలరీస్ అనే చాప్టర్ స్టార్టింగ్ నుంచి జస్ట్ ఒక ఓవరాల్ గ్లాన్స్ కింద జస్ట్ చూస్తూ ఏదైనా టాపిక్ వదిలేసామా చెప్పుకోకుండాని అని చెప్పేసి ఫస్ట్ రివ్యూ చేయండి. ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసి డౌట్లు అడగాల్సింది. ఓకేనా? సో ఒక టాపిక్ ముందు వెనక అవుతుంది కానీ మనం మొత్తం అంతా టాపిక్స్ సాలరీస్ లో మొత్తం చెప్పుకున్నట్టు. సో ఒక్కసారి కమ్ టు పేజ్ నెంబర్ 113. మా సాలరీస్ లో ఇన్కమ్ కంపిటీషన్ కి ఫార్మాట్ అనేది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామా? ఎస్ ఆర్ నో? సో అందులో ఫార్మాట్ చూడండి. మనం ఏమనుకున్నాం, 17(1) నుంచి 17(1) లో చెప్పిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనకు వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతే అదంతటిని కలిపితే ఏమన్నారమ్మా? గ్రాస్ శాలరీ అన్నారు. ఆ పర్టికులర్ గ్రాస్ శాలరీలోకి ఇంక్లూడ్ అవ్వండి ఎగ్జామ్షన్స్. ఓకే, సో ఏ పర్టికులర్ హెచ్ఆర్ఏ ఉందనుకోమ్మా, హెచ్ఆర్ఏ ప్లస్ ఎగ్జామ్షన్ అండ్ సెక్షన్ 1013A తీసేసిన తర్వాత వాల్యూ అవుటర్ కాలంలో వేసుకుని దాన్ని గ్రాస్ శాలరీలోకి ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఆ తర్వాత గ్రాస్ శాలరీ నుంచి ఏం చేశారు? డిడక్షన్స్ అంటే ఏమున్నాయి? 16(1)A, 16(2), 16(3) తీసేసిన తర్వాత వచ్చేదాన్ని ఏమనుకున్నాం? టాక్సబుల్ శాలరీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ సాలరీస్. సార్ ఎంతమంది ఎంప్లాయర్స్ దగ్గర నుంచి శాలరీ వచ్చినా ఇదే ఫార్మాట్ లో ఇంక్లూడ్ అయిపోవాలా? ఎస్, అంతే కదమ్మా. సో మనం ఎంతమంది ఎంప్లాయర్ దగ్గర నుంచి శాలరీ వచ్చినా అదంతా కూడా ఇందులోకే ఇంక్లూడ్ అయిపోతూ మనం క్యాలిక్యులేషన్స్ చేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇక్కడ ఇన్కమ్ టాక్సబుల్ అండర్ దట్ సాలరీస్ అని ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకెళ్లి మనం ఏం చేస్తాం? టోటల్ ఇన్కమ్ కంపిటీషన్ లో గ్రాస్ టోటల్ ఇన్కమ్ అరైవ్ అయ్యేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ దాట్ సాలరీస్ అని వేసుకుంటాం కదా, అక్కడ వాల్యూ అనేది అరైవ్ అవుతాం అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత శాలరీని మనం ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా డిఫైన్ చేసుకున్నాం అని చెప్పేసి మనం చెప్తున్నాం. అక్కడ శాలరీ ఎక్కడ ఎలా డిఫైన్ చేశాడు అనేది జస్ట్ సమరీ కింద ఇస్తున్నాడు. ఇంకా వీటిని కాకుండా మనం చాలా చోట్ల జనరల్ శాలరీ వస్తుందని చెప్పేసి చెప్తున్నా. జనరల్ శాలరీని అంతా ఇక్కడ గ్రూపింగ్ చేశాడు అంతే. అర్థమైందా? సో ఇక్కడ శాలరీని పర్టికులర్ గా ఎక్కడ ఎలా మనం డిఫైన్ చేశాడు అనేది ఇక్కడ వీడియోస్ టేబుల్ కాకుండా మీరు ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలని చెప్పేసి చెప్పాను. గుర్తుందా? అంటే వాడు చేసిన దాంట్లో కొన్ని కవర్ చేయొచ్చు, కవర్ చేయకపోవచ్చు, కానీ మనం మాత్రం టోటల్ గా ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ వెళ్తాం కాబట్టి డీటెయిల్ గా మనం కవర్ చేసుకుంటాం. అర్థమైందా? రైట్. సో మనం ట్యాక్స్ రేట్స్ అప్లికేషన్ లో ఒక స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఉంటాయమ్మా. ఆ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ కి సంబంధించిన స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే 115 BAC అనే సెక్షన్ ప్రకారం మనకి రెగ్యులర్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కాకుండా మనకు ఒక ఆల్టర్నేటివ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది మనకి ఇచ్చారు. దాన్ని ఇక్కడ మనం చెప్పుకోవట్లేదు, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. సో టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి వెళ్తాం అన్నమాట. అప్పుడు మనకి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పినట్టు మనకి ఇన్కమ్ కంప్యూటేషన్, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్, ఈ ట్యాక్స్ లయబిలిటీ స్లాబ్స్ అనేది మీరు ఫాలో అవుతున్నారు కదమ్మా. ఈ ఫాలో అవుతున్న దానికి 115 BAC లో స్పెషల్ ఆల్టర్నేటివ్ అనేది ప్రొవైడ్ చేశారమ్మా. అదంతా కూడా మీకు ఎక్కడ కనిపించినా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, టోటల్ ఓవరాల్ సిలబస్ అయిపోయిన తర్వాత ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమైందా? సో ఇప్పుడు మాత్రం కొత్త కొత్త సెక్షన్లు అవి మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉండొచ్చు, దాన్ని చూసి కంగారు పడవద్దు. ఓకేనా? సో ఇంటెన్షనల్ గానే నేను కొంత హోల్డ్ చేసి పెట్టాను. ఆ హోల్డ్ అనేది ఎందుకు చేసాను ఏంటనేది నేను తర్వాత నేను చెప్తానమ్మా. ఓకేనా? స్పెసిఫిక్ గా. రైట్. ఇప్పటి వరకు నేను చెప్పినంత వరకు మీకు క్లారిటీ ఉన్నదా లేదా అని చూసుకోండి. ఓకేనా? తర్వాత నేను ఎక్కడ దాన్ని ఇంక్లూడ్ చేయాలో అక్కడ ఇంక్లూడ్ చేసి మీకు ఎలా చెప్పాలో నేను చెప్తాను. అర్థమైందా? సో ఫార్ అప్పటి వరకు నేను చెప్పిన దాని వరకు మాత్రమే మీకు క్లారిటీ ఉందా లేదా అని చెప్పేసి జస్ట్ చూసుకుంటా ఉంటే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ప్రాబ్లమ్స్ చేయండి అమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడతో సాలరీస్ ఎండ్ చేస్తాం.